ఎవడైతే మనకు రెస్పెక్ట్ ఇవ్వడో వాడికి రెస్పెక్ట్ ఇవ్వడం అవసరమా? కానీ ఇవ్వాలి. అది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అవునా కదా? అవునైతే కామెంట్లో రాయండి. కానీ ఈ సొసైటీలో ఒకవేళ మనకు వాడు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మనం వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మనకు ఎదురవుతుంది అన్నమాట. ఎందుకంటే అవతలోడు అంటే అదర్ సైడ్ ఉంటారు కదా, మన అదర్ పార్టీ, వాడు కనుక మనకంటే హయ్యర్ పొజిషన్ అయ్యి ఒకవేళ వాడు ఒక ఎడ్యుకేటెడ్ బాగా అంటే ఎడ్యుకేట్ అయ్యి కొంచెం హైయర్ పొజిషన్లో ఉన్నాడు, యూ కెన్ గివ్ ఆర్డర్స్ టు హస్. వాడు కనుక మనకు వాడు ఒకవేళ మనకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి, మనం వాడికి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. లేకపోతే వాడు అన్ని ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేస్తాడు మన మీద. వాడికి ఉన్న పొజిషన్ని వాడు అడ్వాంటేజ్గా మన మీద ప్రయోగిస్తాడు. అవునా కదా? ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే మీరు కామెంట్లో రాయండి అండ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ టాపిక్ వచ్చేసి రెస్పెక్ట్ మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అదే డన్. ఇది నాకు పర్సనల్గా నిన్న ట్రైన్లో జరిగిన విషయం. ఇది ట్రైన్లో ఏం జరిగిందంటే, నేను కాజీపేట నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నా, సంథింగ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాయడానికి డిగ్రీ. అయితే వెళ్తున్నా, నేను ట్రైన్లో సీట్ దొరికింది నాకు, మంచిగా కూర్చొని నేను ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేద్దాం అనుకొని ఫోన్లో బీజిఎంఐ ఉంది, నెట్ బాగా వస్తుంది, బీజిఎం పెట్టుకొని ఆడుతుంటే కూర్చున్నా. సడన్గా ట్రైన్ చెర్లపల్లి ఆగింది. ఆర్పిఎఫ్ ఉంటుంది కదా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసు, చక్కగా లోపల వచ్చిండు. బ్యాగ్ పైన బ్లూ కలర్ బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ తీసిండు. ఈ బ్యాగ్ ఎవరిది అన్నాడు. ఆయన ఏం పట్టించుకోవాలి. నేను నా గేమ్ పనిలో ఉన్నాను, టీడీఎం ఆడుతున్నా. అయితే ఆయన ఈ బ్యాగ్ ఎవరిది అన్నాడు. హిందీలో అడిగింది, ఈ బ్యాగ్ కిస్కా హే. అక్కడ అమ్మాయిలు కూడా కూర్చొని వాళ్ళని బ్యాగ్ కిస్కా హే మా అన్నాడు. మా అన్నాడు. వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చిండు కదా, మా అన్నాడు. వాళ్ళు కూడా మాకు తెలియదు అని తెలుగులో అన్నారు. తర్వాత నా వైపు చూసి ఏ బ్యాగ్ కిస్కా హే రే, బ్యాగ్ కిస్కా రే అన్నాడు. అంటే గర్ల్స్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి నన్ను చూడంగానే రెస్పెక్ట్ పోయింది. అరే రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం ఏంటంటే నాకు షర్రు లేచింది. అసలు ఎట్లా లేచిందంటే, కానీ తప్పలేదు. ఇప్పుడు ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఈమె నా మీద కేసు వేయచ్చు. ఆ గంజా దొరికింది, ఆడెవడో లేడు, వాడు పెట్టేసి వెళ్ళిపోయింది. వాడికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. ఆ గంజా తీసుకొచ్చినోడికి వాడు చక్కగా పారిపోయిండు. పోలీసుడు వచ్చిండు. ఆయన ఇక నన్ను అడిగాడు, ఇసుక అంటే పతా నై సార్, నేను రెస్పెక్ట్ ఇచ్చిన సార్ అని. దాని తర్వాత వాడు వెళ్ళిపోయిండు, పోలీసుడు కూడా వెళ్ళిపోయిండు. అప్పుడు జరిగింది. అప్పుడు నా మైండ్లో ఏం రన్ అయిందంటే, ఏందిరా నన్ను అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడేసిపోయిండు. కొంచెం అంటే కిస్కా హైరే బాబు అన్నా మనం అంత బాగుండేది. కిస్కా హైరే అన్నాడు. అప్పుడు నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతాను, నేను కూడా ముజే పతానే అనేసి ఉంటే నువ్వు నన్ను పోలీసుని రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడతావు అని చెప్పేసి గంజాయి కూడా దొరకలేదు, నా మీద వేసేసాడు. అందుకే సిచ్యువేషన్ బట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది.